నమస్తే, నేను మీ సతీష్. ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు అలాగే అసెంబ్లీ ఎన్నికలు ఆసక్తిని రేకెత్తిస్తూ ఉన్నాయి. ఇప్పటికే ప్రజలంతా కూడా ఓట్లు వేయడానికి సొంత ఊళ్ళకైతే కనుక చేరుకుంటా ఉన్నారు. ఈ క్రమంలో భాగ్యనగరం కూడా వెలవెలబోతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఏదైతే ఎన్నికల్లో ఓటు హక్కుని తమకున్నటువంటి ఓటు హక్కును వినియోగించుకుందాం అనుకుంటున్నటువంటి ఓటర్లకు మాత్రం ముఖ్యంగా బస్సులు రవాణాకు సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా ఎదురవుతున్నటువంటి పరిస్థితులు. ఈ క్రమంలోనే అసలు గత ఎన్నికలకు సంబంధించి ఓటింగ్ శాతం అలాగే ఈసారి పోలింగ్ శాతం ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటివి కూడా పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నటువంటి పరిస్థితి. కాగా గతంలో కంటే కూడా 2024 అంటే 2019 ఎన్నికలతో వేరీ చేసుకుంటే 2024 ఎన్నికల్లో మాత్రం ఆంధ్రప్రదేశ్లో ఓటింగ్ మరీ ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయన్నటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతా ఉన్నాయి. మరి ఈ క్రమంలో అసలు ఏదైతే ఓటింగ్ ప్రక్రియకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కానివ్వండి, లేకపోతే ఓటర్లకి ఏర్పడినటువంటి ఏదైతే కనుక ఎదురవుతున్నటువంటి ఇబ్బందులు ఏ విధంగా ఉన్నాయి ఏమిటి అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ రిటైర్డ్ షేక్ షా వలీ గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సతీష్ గారు. సార్, ముఖ్యంగా ఓటు హక్కు వినియోగించుకోవడం అనేటువంటిది ప్రతి ఒక్క పౌరుడి తాలూకు రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు. మరి ఈ ఎన్నికలకు సంబంధించి మనం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి పరిణామాలను చూస్తూ ఉన్నాం కదా. ఓటర్లు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. రవాణా సదుపాయాలు సరిగ్గా లేవన్నటువంటి పరిస్థితులు కూడా రాష్ట్రంలో అనేక చోట్ల చూస్తూ ఉన్నాము. అసలు ఓవరాల్గా ఈ ఎలక్షన్స్కి సంబంధించి మీ వ్యూ ఏంటి? ప్రతి ఒక్కరికి తమ ఓటు హక్కు అనేది ఉపయోగించుకోవాలని చాలా ఆతృతగానే ఉన్నారు సార్. మనకి ఎస్పెషల్లీ మొన్న కూడా చెప్పాను, 40 లక్షల మంది హైదరాబాద్ నుంచి ఆంధ్రాకు మూవ్ అవుతున్నారు. ఆ పరిస్థితుల్లో అందరూ ఆఫీసర్స్ చెప్తూనే ఉన్నారు, ఆ ఫెసిలిటీస్ బస్సు రైళ్ళు అంటున్నారు. కానీ ఈరోజు సికింద్రాబాద్ స్టేషన్కి వెళ్ళండి, ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఆర్టీసీ బస్ స్టాండ్కి వెళ్ళండి, చాలా ఇబ్బంది పడుతున్నారు. మా డ్రైవర్ వాళ్ళ పిల్లలు పోవాలంటే వాళ్ళు చాలా మార్నింగ్ నుంచి స్ట్రగుల్ ఇప్పుడు చేరుకున్నారు. ఆ పరిస్థితుల్లో 3 బస్సులు మారిపోయినారు. కాబట్టి వీళ్ళు 1 వీక్ ముందే ప్లాన్ చేసి వాళ్ళు సుఖంగా పోయి సుఖంగా ఓటేసి వచ్చే మార్గం ఏర్పరచాల్సింది. కొద్ది వరకు పోయినారు, కొద్దిమంది ఉన్న వెహికల్స్ ఉన్నవాళ్ళు పోయినారు. కానీ బస్సుల్లోనూ ట్రైన్లోనూ చాలా ఇబ్బందికి గురవుతున్నారు. అలాంటి ఇబ్బందులు లేకున్నట్లు కూడా చేస్తే చాలా మంచిది సార్, అది నా ఉద్దేశం. అంటే అధికారులు ఇప్పటికే కొంతమంది అధికారులు అయితే కనుక ప్రకటించారు, కానీ అంటే మేము ఏర్పాట్లు చేస్తున్నాము అన్నీ సజావుగా జరుగుతున్నాయని చెప్పేసి ప్రకటనలు అయితే చేస్తున్నారు. కానీ అవి ఎక్కడా కూడా కార్యరూపం దాల్చట్లేదు అనేటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. మరి దాని మీద ఎలా చూడొచ్చు అసలు ఈ అంశాన్ని? అట్లాగా సార్, పరిస్థితులకు వాళ్ళు మీట్ కాలేకపోతున్నారు. వాళ్ళు ఏదో 1 లక్ష మంది వస్తారు, 2 లక్షల మంది అంటే మేము అన్నీ చేసేసినాం అనుకుంటారు. ఇప్పుడు మన ఆదివాద పరిస్థితి ఇక్కడ 40 లక్షల మంది మూవ్ అవుతున్నారు, మూవ్ అయినారు చాలామంది. ఈరోజు హైదరాబాద్ సిటీలో మీ స్టూడియోకి వస్తూ ఉంటే 10 నిమిషాలు వచ్చాను మీ దగ్గరికి. యాక్చువల్లీ 45 మినిట్స్ తీసుకునేది. మా మేడం అన్నారు, ఏం హైదరాబాద్ ఎక్కడ పోయిందని అన్నారు. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు ఏం చేయాల్సిందంటే కొన్ని బస్ స్టాండ్లో కాకుండా కొన్ని కూడలీళ్ళు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ కూకటపల్లి హౌసింగ్ బోర్డు ఉంది, తర్వాత మనకు దిల్సుఖ్ నగర్ ఉంది, జుబ్లీహిల్స్ ఉంది, గచ్చిబౌలి ఉంది. ఇలాంటి ప్లేసుల్లో కూడా స్పెషల్ బస్సులు పెట్టేసి రన్ చేసింటే ఇంకా బాగుండేది. ఎట్టి ఇబ్బందులైనా కానీ ఆఫీసర్స్ ఇబ్బందులు పెట్టినా ఎవరు ఇబ్బందులు పెట్టినా వాళ్ళు రీచ్ అవుతారు, ఓటేస్తారు, వాళ్ళ డైమండ్ వ్యాపారం ఉపయోగించేసి వస్తారు. కానీ ఇక్కడ ఏదైతే కేంద్ర ఎన్నికల సంఘం కానీ లేదంటే రాష్ట్ర ఎన్నికల కమిషన్ కానీ ఈ అంశంపైన దృష్టి సారించాలి అన్నటువంటి డిమాండ్లు కూడా ప్రతిపక్షాల నుంచి వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఏదైతే రవాణా సౌకర్యం కల్పించడంలో అధికార యంత్రాంగం వైఫల్యం చెందింది అంటూ వస్తున్నటువంటి ఈ విమర్శల్లో కూడా ఏ మేరకు వాస్తవం ఉందనుకోవచ్చు? వాస్తవము 100% సార్. ఏ మేరకు కాదు, 100%. దే ఆర్ నాట్ మీటింగ్ ది రిక్వైర్మెంట్. వాళ్ళు అదే నేను అనేది కూడాను. వాళ్ళు ఆ రిక్వైర్మెంట్ మీట్ అయింటే ప్రజలంతా సురక్షితంగా చేరేవాళ్ళు. చెప్తేనే ఈరోజు మార్నింగ్ మా డ్రైవర్ పిల్లలు భార్య అంతా 4 వెళ్ళారు. 4 ఆయన డైరెక్షన్స్ ఇస్తూనే ఉన్నాడు, ఆ బస్సు ఈ బస్సు ఆటో అని. ఇప్పుడు రీచ్ అయినారు కర్నూలుకి. ఇట్ ఈస్ మ్యాటర్ ఆఫ్ 3 hours. అట్లా ఉంది పరిస్థితి. మరి ఇంకా ప్రాక్టికల్గా నేను రైల్వే స్టేషన్ మన వీడియో చూశాను, నేనైతే వెళ్ళలేదు సికింద్రాబాద్. ప్రజలు విపరీతంగా ఉన్నారు అక్కడ, కిక్కిరిసిపోతున్నారు. అంతేకాదు ఇంకో 2-3 ట్రైన్లు వేయచ్చు కదండి, బస్సుల కంటే ఇంకో 2-3 ట్రైన్లు వేయచ్చు కదా. ఈవెన్ గవర్నమెంట్ ఫీజెస్ ప్రజా సౌకర్య ఫ్రీ బస్సులు కూడా నడపచ్చు. అట్లా కాకుండా ఇప్పుడు 2,000, 3,000, 4,000 విజయవాడకు. వాట్ ఈస్ దిస్ మ్యాటర్? బికాజ్ ఆఫ్ వీళ్ళ యాంగ్జైటీ పోవాల టైంలో. ఆయన ఎక్కువ దయతో కొన్ని హాలిడేస్ కూడా వచ్చాయి. సెకండ్ సాటర్డే వచ్చింది, సండే వచ్చింది, మండే పోలింగ్ పడింది కాబట్టి కొద్దిగా రిలాక్స్గా పోతున్నారు. లేకపోతే చాలా టఫ్ అండి ఇది. యాక్చువల్గా ప్లాన్ చేసేసి మీరు ప్రభుత్వం చెప్పినట్లు
కొన్ని ప్లేసులకి ఇక్కడ నుంచి విజయవాడ వెరీ ఇంపార్టెంట్ ప్లేస్, విశాఖపట్నం వెరీ ఇంపార్టెంట్ ప్లేస్, ఒక ఆ లైన్లో పోతే ఇట్లా పోతే రాయలసీమ, కడప, కర్నూలు, ఇట్లా ఇంపార్టెంట్ సెలెక్షన్ కనీసం 10 డిస్ట్రిక్ట్స్ టార్గెట్ చేసుకొని వాళ్ళు బాగా ఫెసిలిటీ ప్రొవైడ్ చేసింటే చాలా బాగుండేది. ఇట్లాంటి ఇబ్బందులు ఉండేవి కాదని నా ఉద్దేశం. అంటే ఒకవైపున ఎన్నికల కమిషన్ కూడా ఎలక్షన్ అనేటువంటిది స్వేచ్ఛాయుత వాతావరణంలో జరగాలి, ప్రజలందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి అంటూ సందేశాలు అయితే ఇస్తున్నారు. కానీ మరి ఇలాంటి ఇబ్బందులు ఉన్నప్పుడు వాళ్ళు దృష్టి సారించి వాళ్ళు కూడా వాళ్ళ చేతిలో ఇప్పుడు పవర్స్ ఉన్నాయి కాబట్టి మరి వాళ్ళు ఆ దిశగా ఎందుకు డైరెక్షన్స్ ఇవ్వలేకపోతున్నారు అనుకోవాలి. వాళ్ళు డైరెక్షన్స్ ఇస్తారు సార్, ఇప్పుడు ఇంప్లిమెంటేషన్తో పాటులో చాలా ఫెయిల్యూర్స్ ఉంటాయి. ఎందుకంటే బస్సులు ఇప్పుడు చూసాము, మా ఇంటి ముందరే ఒక ఈవీఎం మిషన్లు వేసుకోవడానికి 100 బస్సులు వచ్చినాయి. చాలా ట్రాన్స్పోర్టేషన్ కూడా చాలా ప్రాబ్లమాటిక్గా ఉంది. అట్లాంటప్పుడు ఏం చేయాలంటే ట్రైన్స్ ఉపయోగించుకోవచ్చు. వాడు ట్రైన్స్ ఉపయోగించుకుంటే ఈ ప్రాబ్లం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఈ ప్రాబ్లం సాల్వ్ చేసుకునే పరిస్థితుల్లో ఇప్పుడైతే టైం అయిపోతూ ఉంది, ఆ పరిస్థితుల్లో ఉంది అని నా ఉద్దేశం. కానీ ఇక్కడ ఇంకొక అంశం ఏమిటి అంటే ప్రధానంగా దీన్ని రాజకీయంగా కూడా అంటే అధికార పార్టీ మరి ఇది కొన్ని కుట్రపూరితంగా ఇలాంటి ఏర్పాట్లు ముందు నుంచి చేయనివ్వకుండా చేస్తూ ఉంది, అధికారులు కూడా వాళ్ళు ఒత్తిడి తెస్తున్నారు అనేటువంటి ఇది కూడా ఉంది. ఇట్ ఈజ్ వెరీ కామన్ సార్. మీరు నాకు తెలుసు కదా, కొద్దిమంది ఆర్టిస్టులు ఎంప్లాయీస్ కూడా తెలుసు, ఎంప్లాయీస్ పెద్దవాళ్ళు తెలుసు. మీ మీటింగ్ అయితే 1000 బస్సులు ఇస్తారు, నా మీటింగ్ అయితే 5 బస్సులు ఇస్తారు. అది పరిస్థితి. కాబట్టి ఇంపార్షియల్గా ఉండడం ఇంపాసిబుల్. కనీసం ప్రపోర్షనేట్గా మీకు 10 బస్సులు ఇస్తే నాకు 5 బస్సులని కాదు, మీకు 1000 బస్సులు ఇస్తే మాకు 5 బస్సులు ఇస్తున్నారు. అది మాదేం పేమెంటే కదా, మీదైతే దుర్వినియోగం అయిపోతుంది. అలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఎలక్షన్ కమిషన్ కూడా వీటిపైన చాలా ఒక ఐ పెట్టేసి వాళ్ళపైన సపరేట్ రిపోర్ట్ తీసుకొని వచ్చి యాక్షన్ తీసుకుంటే ఫ్యూచర్ ఇట్లా లేకుండా చేసుకోవచ్చు. ఇంకో పక్కన అంటే ఈ రోజున మీరు అన్నట్లుగా 40 లక్షల మంది ఇక్కడి నుంచి వెళ్ళి ఓటు వేద్దాం అనుకుంటున్నారు అంటే అది తమకి రాజకీయంగా దెబ్బ తగులుతుంది అని చెప్పి ఈ రోజున వైసీపీ ఇలాంటి కుట్రలు చేస్తూ ఉంది అన్న వాటిలో ఎంతవరకు వాస్తవం ఉందంటారు? వాస్తవమే సార్. ఎందుకంటే ఇంతమంది ప్రజలంటే లాస్ట్ టైం కూడా మార్జిన్ ఆఫ్ 30 lakhs ఓట్సే ఒక పార్టీకి ఇంకో పార్టీకి, విన్నింగ్ పార్టీకి లూజింగ్ పార్టీకి. ఇప్పుడు 40 లక్షల మంది హైదరాబాద్ నుంచి మూవ్ అవుతున్నారంటే నాకు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎక్కువగా ఒక పార్టీకే 80% ఓట్లు పడే ఉన్నాయి. 30 లక్షలు 35 లక్షల వరకు ఒక పార్టీకి పడతామని వాళ్ళు కూడా తెలుసు. ఆ ఉద్దేశంతో వాళ్ళు కూడా కట్టేలు చేసింటారు ఇవన్నీ కూడా. కానీ వీళ్ళు మాత్రం వాళ్ళు ఒకటే దృష్టి పెట్టుకున్నారు. వాళ్ళు అదేదో చెప్తారు సార్, ఇట్లా మన అరిచేతిని అడ్డం పెట్టి సూర్య కిరణాలు మనం ఆపలేమని. వీళ్ళు ఎవరు ఆపలేరు ప్రజల్ని. దే డిసైడెడ్ దే విల్ ఓట్. అది అర్థం చేసుకుని ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తే ఇంకా వాళ్ళకి ఓటింగ్ పెరుగుతుంది. ప్రివెన్షన్ మంచిది కాదు ఇది. వాళ్ళు ప్రొవైడ్ మనకు కూడా ప్రొవైడ్ చేసినప్ప అని చెప్పి వాళ్ళు ముందుకు పోయి మంచి ఓటేసి దానికి కూడా పెరుగుతుంది. కానీ ఇప్పుడు 1 sidedగా పడతాయి ఇవన్నీ ఓట్లు నా ఉద్దేశంలో. కానీ గత ఎన్నికలతోటి బేరీజ్ చేసుకుని చూస్తే ఈసారి మాత్రం వాలంటరీగా చాలామంది మీరు చెప్పినట్టు లక్షలాది మంది ఈసారి ఖచ్చితంగా మా ఓటు వినియోగించుకోవాలి అని వెళ్తున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. సార్ ఓటర్ మహాశైలకు ఒక మహాన్ విజ్ఞప్తి. లాస్ట్ ఇయర్ 77 లక్షల మంది ఓటు వేయలేదు. 2019లో 33 లక్షల మంది ఓటు ఇన్వాలిడ్ అయింది. అంటే 1,10,00,000 అంటే అరౌండ్ 30% ఓట్స్. ఇప్పుడు పార్టీలు చెప్పాను కదా, మీరు విన్నింగ్ లూజింగ్ పార్టీకి 3% 2% ఓట్స్ వేరియేషన్ ఉంటుంది. మీకు 99% రావు, నాకేం 34% రావు. మీకు 66 వస్తే నాకు 62 వస్తాయి. మీరు పాస్ అండ్ ఫెయిల్ మీకు ఆ పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఈ ఓటర్స్ కూడాను దే మస్ట్ యూజ్ దిస్ వెపన్ బికాజ్ పరిస్థితులను బట్టి. ఎందుకంటే ఇదొక్కటే మనకి వెపన్. ఎన్ని మంచి చేసినా ఏం చేసినా మనం దీన్ని ఉపయోగించుకోవడంలో ఎవరు అడ్డరారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈసారి ఈ యొక్క ఓట్ను ఉపయోగించుకోవాలి. తర్వాత కొద్దిమంది అక్కడ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ఉంటారు, వాళ్ళు కొంచెం గైడ్ చేసి ఇన్వాలిడ్ ఓట్స్ శాంతాన్ని కూడా తగ్గించాలి సార్. ఎందుకంటే 33-34 లక్షలు ఇన్వాలిడ్ ఓట్స్ లాస్ట్ టైం, 77 లక్షల మంది నాట్ యూజ్డ్. సో అరౌండ్ 1.1 crore, మోర్ దెన్ 30% ఓట్స్ ఈ విధంగా కావడము ప్రజాస్వామ్యానికి విరుద్ధం. ఇది ప్రజాస్వామ్యం కావాలంటే ఇవందరూ ఓటేయాలి. ఏదో 5% 2% ఏదో మార్జిన్ పోతుంటుంది, కానీ ఇంత పర్సెంట్ పోవడం అంటే ఆ ఓట్లు వచ్చినా గెలిచే పార్టీలు ఉన్నాయి. ఆ ఓట్లు వచ్చినా గెలిచే పార్టీస్ ఉన్నాయి. ఓ పార్టీకి 2 కోట్లు వస్తే ఇంకో పార్టీకి 1,70,000 వచ్చినాయి. లాస్ట్ టైము 1,70,00,000 వచ్చినాయి. ఇది 1 కోటి మంది అంటే ఇంక చూసుకోండి ఎంత ఉంటుంది. ఇంకో పార్టీ పెట్టి ఆ ఇన్వాలిడ్ ఓటు చేస్తే వాళ్ళే గెలిచే పరిస్థితి ఉందని ప్రతి ఒక్కరు గమనించి ప్రజాస్వామ్యం సక్సెస్ కావాలంటే
ప్రతి ఒక్కరు కూడా ఓటింగ్లో పాల్గొని ఓటేసి వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి ఓటేయని ఓటు హక్కును ఉపయోగించుకునే బాధ్యత మంది. అది 5 yearsకి ఒకసారి, మళ్ళీ ఎల్లుండి రాదు ఇది. యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ 5 years. ఆ 5 yearsలో రాజు ఎవరో రౌత్ ఎవరు. కాబట్టి ఇప్పుడు ఉపయోగించుకొని నెక్స్ట్ వాళ్ళకి ఇప్పుడు ఇంకోటి ఏమంటే కొంచెం ఎడ్యుకేటెడ్ ఆఫీసర్స్ ఏజ్డ్ ఆర్ నాట్ పార్టిసిపేటింగ్ ఇన్ ఓటింగ్. వాళ్ళు పార్టిసిపేట్ చేస్తేనే రియల్ క్యాండిడేట్స్ బయటకు వస్తారు. అది గుర్తుంచుకొని ప్రతి ఒక్కరు కూడా ఓటేయాలని నేను నా విజ్ఞప్తి సార్. ఓకే, రైట్. ఇది చూస్తున్నాం కదా, ముఖ్యంగా ఏదైతే ఓటు అనేటువంటిది ప్రతి ఒక్కళ్ళు కూడా బాధ్యతగా వినియోగించుకోవాల్సినటువంటి ఒక వజ్రాయుధం. కాబట్టి 5 ఏళ్లకు ఒకసారి వచ్చేటువంటి ఈ ఎన్నికలు అనేటువంటిది మన తలరాతను కూడా మారుస్తాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ ఓటు హక్కును కూడా వినియోగించుకోవాలి. అలాగే ఏదైతే కనుక తమకు నచ్చిన నాయకుల్ని ఎన్నుకునేందుకు వాళ్ళకు వచ్చినటువంటి ఒక అవకాశం కాబట్టి దీన్ని దుర్వినియోగం చేసుకోవద్దు. అలాంటి ఎన్నికల సమయంలో అధికారులు కూడా ప్రతి ఒక్క పౌరుడు తనకు ఉన్నటువంటి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు, ఆ ఓటు హక్కును వినియోగించుకునేటువంటి సౌకర్యాన్ని, అవకాశాన్ని కూడా కల్పించే దిశగా చర్యలు కూడా తీసుకోవాలి అన్నటువంటి భావన కూడా సీనియర్ IPS ఆఫీసర్ రిటైర్డ్ షేక్ షావలి గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ.